నమస్తే, నేను మీ హరిత. ప్రతి మనిషిలో 7 చక్రాలు ఉంటాయంటారు. ఆ చక్రాల్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆ మనిషి అనుకున్నది సాధించే విధంగా చేయొచ్చా? దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ప్రతి మనిషిలో 7 చక్రాలు ఉంటాయి అంటారు. అంటే ఆ చక్రాల్ని యాక్టివేట్ చేయడానికి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధం ఏంటి, అసలు ఎలా చేస్తారు మీరు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, 7 చక్రాలు ఉంటాయండి. మనిషిలో 7 చక్రాలు ఉంటాయి. ఎవరైతే ఆ 7 చక్రాలను యాక్టివేషన్ చేసుకుంటారో, వారు ఏదైతే అనుకుంటారో, అంటే వారు కోరికలు కోరుకున్నారో సంకల్పాలు త్వరగా సిద్ధిస్తుంటాయి. ఆ 7 చక్రాలు ఏంటి అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ 7 చక్రాల్లో చలనం అనేది ఉంటుందండి. ఎప్పుడైతే 7 చక్రాలు కనుక మనం కరెక్ట్గా సాధన చేయగలిగితే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి అండి మూలాధార చక్రం కింద ఉంటుంది. సరిగ్గా సాధన చేసిన సాధకునికి ఆ ఒక్కొక్క చక్రం దాటుకుంటూ కుండలిని శక్తి సహస్రానికి చేరుతుంది. ఆ సహస్రానికి చేరిన తర్వాత ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటాడో ఆ అనుకున్న దాన్ని ఫాస్ట్గా రియాలిటీకి తెచ్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం తీసుకుంది. ఇది ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించింది మేడం. అంటే మన బోన్స్ చాలా స్ట్రెంత్ అవుతుంటాయి అది యాక్టివేషన్ అవ్వడం ద్వారా. నెక్స్ట్ స్వాదిష్టానం, ఇది వాటర్కి సంబంధించింది. అంటే మన లోపల ఇలాంటి వాటర్కి సంబంధించినట్టు ఏదైనా డిసీజెస్ టైప్లో వచ్చినా వాటికి పోయినా లేదా రిలేషన్షిప్ సంబంధించింది ఉంటుంది మేడం మూలాధార స్వాదిష్టానం. నెక్స్ట్ వచ్చి మణిపుర చక్రం దేనికి అంటే ఫైర్కి సంబంధించింది మేడం. అంటే మన లోపల ఏదేదైతే ఉన్నాయో అంటే జఠరాగ్నికి సంబంధించింది కావచ్చు, లేకపోతే మనం ఒక సంకల్పం అనుకుంటాం, ఓకే, దానికి సంబంధించినటువంటి థాట్స్ కనుక మనకు రావాలి అన్న ఇది దానికి సంబంధించిన చక్రమే మూలాధార మణిపుర చక్రం. నెక్స్ట్ వచ్చేసి అనాహత చక్రం మేడం. అనాహత చక్రం యాక్టివేషన్ లవ్నెస్. కొంతమంది ఏంటంటే ఇతరులు ప్రేమించాలని ట్రై చేస్తుంటారండి. బట్ ఎప్పుడు కూడా వారిని ఎవరు ప్రేమించరు. అంటే వాళ్ళ హార్ట్ చక్ర కనుక ఓపెన్ అవ్వలేదనుకోండి, వారు ఇతరులను ప్రేమించలేరు అండ్ వేరే వాళ్ళు వీళ్ళని ప్రేమించలేరు. నెక్స్ట్ వచ్చి విశుద్ధ చక్రం. ఎప్పుడైనా సరే థ్రోట్ కనుక కరెక్ట్గా విశుద్ధ చక్రం ఉందనుకోండి, వారు ఏదైనా మాట్లాడిన తర్వాత ఎదుటి వ్యక్తి ఆకర్షించుకునే శక్తి ఉంటుంది దీనికి సంబంధించి థ్రోట్. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం. మీరు చూస్తే డిసిజన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సహస్రార చక్రం. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి వీటి గురించి మనం ఇక్కడ కంటే కూడా క్లాస్లో అయితే ఎలాబరేషన్ చేసుకుంటూ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 6 days పడతాయండి హరిత గారు. ఈ 6 days కోసం మన క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ May 12th క్లాసెస్ ఉన్నాయండి. అంటే దీనికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం? లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి మేడం? మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఏ విధంగా ఆకర్షించుకోవచ్చో తెలియజేసేది ఇది. అయితే ఈ చక్రాస్ కనుక బ్లాక్స్లో ఏర్పడ్డాయి అనుకోండి, వారికి థాట్ పవర్ కానీ లేదా వారు అనుకున్నటువంటి సంకల్పాలు సిద్ధించవు. సో ఎప్పుడైతే వారి లోపల ఈ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనుకోండి, వారు ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు. సో ఎప్పుడైతే బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేది ఈ చక్రాల్స్. సో మీరు ఇందాక అన్నట్టుగా మనకు రిలేషన్షిప్ అనేది ఉంటుందంటే మన లా ఆఫ్ అట్రాక్షన్కు ఈ చక్రాస్కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రాస్ కనుక ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఈజీగా వారి జీవితంలో ఏది కావాలో దాన్ని ఈజీగా వారు ఆకర్షించుకోవచ్చు. దాని పవర్ ఉండేది లా ఆఫ్ అట్రాక్షన్. అందుకోసమే ఈ ఒక్క ఎపిసోడ్లో కాదు, ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క చక్రకు ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఎట్ ది సేమ్ ఒక్కొక్క చక్రకు ఒక మంత్రం ఉంటుంది. ఎలా మంత్రాన్ని ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయాలి, ఎలా వారికి కావాల్సిన దాన్ని ఎలా ఆకర్షించుకోవచ్చు, మనం ఒక 6 days కనెక్ట్ చేస్తున్నాం అండి హరిత గారు. ఆ 6 days 7 చక్రాలు యాక్టివేట్ కావాలంటే ఎంత టైం తీసుకుంటారు, ఎలా చేస్తారు మీరు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అయితే నేనేం చేస్తానంటే మినిమం ఒక 6 days మాత్రం నేను డైరెక్ట్గా ఉండి చెప్పడం అనేది ఉంటుంది మేడం. 6 days తర్వాత కూడా ఎలా చేసుకోవాలి, అందుకోసమే మేము లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం థియరీ కాకుండా ప్రాక్టికాలిటీ అనేది ఉంటుంది మేడం. అంటే ఒకవేళ వారు గనక ఏమైనా బ్లాక్స్ ఏర్పడ్డాయి అనుకోండి, మీకు ఫస్ట్ 6 days ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్స్ తర్వాత కూడా వాళ్ళ బ్లాక్స్ ఉంటాయి. అందుకోసమే కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకునేది మెంబర్షిప్స్ ఉంటాయి. వారు ఎన్ని రోజులైనా సరే ప్రాక్టీస్ చేసుకునే విధంగా మాతో ఎన్ని డౌట్స్ ఒకవేళ వచ్చాయనుకోండి మేము క్లియర్ చేసుకుంటాం. ఆ విధంగానే జర్నీ ఉంటుందండి హరిత గారు. ప్రతిరోజు దీని గురించి మీరు చెప్తూ ఉంటారా క్లాసెస్లో? ఎస్ అండి. ఎస్పెషల్లీ May 12th నుంచి మాత్రం ఎస్పెషల్లీ ఇదివరకు ఏంటంటే చక్రాస్ గురించి నేను చెప్పలేదు. ఒక 2 years నుంచి చక్రాస్ చెప్పకుండా ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పాను. అయితే రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా రావాలి, త్వరగా రావాలనే ఉద్దేశంతో చక్రాస్ తీసుకొచ్చాం. అయితే చక్రాస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ చక్రాస్ యాక్టివేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందని చూడండి. అవకాశాల కోసం ఎదురు చూడకు, సృష్టించుకో. డోంట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీ, క్రియేట్ ఇట్. ఏదో అవకాశం వస్తుందని ఎదురు చూడకండి, వచ్చిందాన్ని సద్వినియోగం చేసుకోండి. అవునండి హరిత గారు. సో ఇక్కడ చూడండి, ఇతను ఏం చేస్తున్నాడు, అవకాశం సృష్టించుకుంటాడు. ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ చెప్పాలంటే పైకి వెళ్ళడానికి నిచ్చెన లేదండి. ఏం చేస్తున్నాడు తను? నిచ్చెన ఏర్పరచుకుంటున్నాడు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే సరే అలాంటి అవకాశాలు ఉంటే రిజల్ట్స్ వస్తాయి. అంటే రాధిక గారు చూడండి, మన క్లాస్లో అటెండ్ అయిన తర్వాత
హ్యాపీ మార్నింగ్ సార్, మా డాటర్కి కాలేజ్ ప్లేస్మెంట్ వారు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోజు అటెండ్ అవుతూ ఉంటారండి. ఓకే, అలా రావడం వల్ల చూడండి, హ్యాపీ మార్నింగ్ సార్, మా డాటర్కి కాలేజ్ ప్లేస్మెంట్లో ఐబీఎం కంపెనీలో జాబ్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ సార్, గ్రేట్. సో ఎలా వస్తాయి అంటే రిజల్ట్స్ చూడండి, ఎప్పుడైతే థాట్ ప్యాటర్న్ పైన ఆధారపడి ఉంటుందండి. అంటే మన మనసులో ఎటువంటి ఆలోచనలు అయితే రన్ అవుతుంటాయో అటువంటి జీవితాన్ని మనం ఆకర్షించుకుంటాం. సో వారికి వచ్చిన తర్వాత పాజిటివ్ ఆలోచన రావడం వల్ల ఐబీఎంలో జాబ్ రావడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏమంటానంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ పడుతుంది. కొంతమంది మనం చూస్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా బాధపడ్డారు. ఎందుకు నా దగ్గర 2 మార్కులు 3 మార్కులు మిస్ అయ్యాను. ఒక అమ్మాయి చూసాను నేను, 600కి 594 వచ్చిందని అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. అంటే ఇలాగే ఉంటుంది చూడండి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి అండి. అంటే నీ పరిస్థితులకు నువ్వు ఎలా స్పందిస్తా అన్న దాని మీదే నీ సంతోషం ఆధారపడుతుంది. హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ జస్ట్ అకార్డింగ్ టు ద వే యూ లైక్ ఎనీథింగ్. చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి చూడండి ఎంత డల్గా ఉన్నాడు, సెకండ్ వచ్చిన వాళ్ళు చూడండి, థర్డ్ ఎలా ఉన్నాడు చూడండి మేడం, ఏమన్నా చాలా హ్యాపీగా ఉన్నాడు మేడం. అంటే ఇక్కడ మనం ఫస్టా సెకండా థర్డా కాదు మేడం, ఇంపార్టెంట్ ఏంటంటే మనకున్న వాటికి మనకు వచ్చిన వాటికి మనం ఎంత ఆనందపడుతున్నాం. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చెప్పేది ఏమిటి అంటే మీ దగ్గర ఎంతైనా మనీ రానివ్వండి, ఫస్ట్ ఉండనివ్వండి. బీ హ్యాపీ అబౌట్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ. ఉన్నతమైన దానికోసం ప్రయత్నించు, కానీ ఎప్పుడు నీ దగ్గర ఏదైతే ఉందో దాని పట్ల సంతృప్తితో ఉండు. ఫస్ట్ షో ద గ్రాటిట్యూడ్ అబౌట్ వాట్ ఎవర్ యూ హ్యావ్, అండ్ దాని తర్వాత నీకు ఏది కావాలో దాన్ని ప్రయత్నించు, అప్పుడు నీ జీవితంలోకి వస్తుంది. చాలామంది ఏం చేస్తారు చెప్పండి హరిత గారు, వారికి ఏదైతే ఉందో దాని పట్ల అసంతృప్తితో ఉంటారు. అంటే నా జీవితం సరిగా లేదు అనే ఒక మీనింగ్ ఇచ్చుకొని వాళ్ళు అలా ఉంటారు. అండ్ ఉన్నదాని మీద ఆరాట పడుతుంటారు. అంటే ఇది కావాలి అది కావాలంటే ఇది లేదు అనే బాధలో ఉంటారు, అండ్ ఇది కావాలని ఆరాట పడుతుంటారు. ఎప్పుడైతే నా దగ్గర లేదు అనే భావన వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి హరిత గారు, డిప్రెషన్. మన సబ్జెక్ట్ ఏం చెప్తుంది, యద్భావం తద్భవత. అంటే మనం ఎలాంటి భావాలను అయితే మనం కలిగి ఉంటామో వాటినే మనం ఆకర్షించుకుంటాం. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది మేడం, డిప్రెషన్ ఆకర్షించుకుంటారు. అదేవిధంగా ఆరాటం, యాంగ్జైటీ ఇంకా నా దగ్గర లేదు, మళ్ళీ అదే ఆకర్షించుకుంటారంటే సింపుల్ చెప్పాలంటే మన సబ్జెక్ట్లో నీకు ఉన్నదాని పట్ల ఆనందంగా ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించు. ఎలా ఉండాలో చెప్పడం చాలా ఈజీ కదండి హరిత గారు, బట్ ఆచరించాలంటే ఉండదు. అందుకోసమే ఎప్పుడైతే 7 చక్రాలు కనుక యాక్టివేషన్ అయ్యి ఉంటాయో మొత్తం స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తాయంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోనివాడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోనివాడు, ఏ సిచ్యువేషన్ ఎదురైనా కూడా సరిగ్గా ట్రీట్ చేస్తారు చూసారా, వారే స్థితప్రజ్ఞలు. అలాంటి లక్షణాలు ఉన్నవారు ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎమోషన్ బ్యాలెన్స్ అనుకోండి మన సబ్జెక్ట్ ఏంటి, లాభాలక్ష దేనినైనా ఆకర్షిస్తారు. అది సో మీ క్లాసెస్కి అటెండ్ అయితే ప్రతి వ్యక్తిలోని 7 చక్రాలని మీరు యాక్టివేట్ చేస్తారు మీ క్లాసెస్ ద్వారా. అప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు. అలా సాధించేటట్టు మీరు చేస్తారు. ప్రాసెస్ ఏంటండి మీ క్లాసెస్ దీనికోసం? థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండి, లేదనుకోండి గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో, ఆ కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేద్దారు, మా టీమ్ మెంబర్స్ వాళ్ళు అప్రోచ్ అవుతారండి. మే 12th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. చక్రాస్ పైన. ఓకే, థ్యాంక్ యూ విశ్వం విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు విశ్వం విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్త లోక సుఖినవంతు. ఈ క్లాసు నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.